జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాకేం అర్థం కావట్లేదు రాణమ్మ. నీకు ఆవేశం ఎక్కువని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ రోజు వద్దన్నా వినకుండా కట్టావు. ఇప్పుడిలా కన్న బిడ్డలతో ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఇలా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మనం మోసపోయామేమో అనిపిస్తుంది రాణిమ్మా. గోవిందా, అంత పెద్దోళ్ళు డబ్బులు తీసుకుని మోసం చేస్తారయ్యా? మరి మనకే ఇన్విటేషన్ ఎందుకు పంపించలేదు? ఆ అమ్మాయి కనపడ్డా తీసుకురావడానికి వెళ్ళి ఎంతసేపైనా ఎందుకు రావట్లేదు? బా, ఆవిడ బిజీగా ఉందని చెప్పింది కదయ్యా. మాట్లాడి అడిగి తీసుకుని వస్తుందిలే. కాసేపు చూద్దామయ్యా. కృష్ణ, ఏమంటావు? అయ్యో అమ్మా, ఇంతకు మించి చూడలేదు నాన్న. నా రాత ఎలా రాసి పెట్టుందో అలా జరుగుతుంది. వెళ్ళిపోదామమ్మా. కృష్ణ ఇక్కడ ఉండద్దే, ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళు రారు కృష్ణ. నాకు అదే అనిపిస్తుంది. లేదంటే అక్కడే నిలబెట్టేవారు కదా. ఇక్కడికి ఎందుకు తీసుకొస్తారు చెప్పు? అసలు చూడు, ఈ స్థలం అంతా ఎలా ఉందో. ఇక్కడ నిలబెట్టారు చూడండమ్మా. మనకు లేకపోయినా మన విలువల్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదమ్మా. ఇంకా ఇక్కడే ఉంటే ఇంకెన్ని చూడాలో. మనం ఒకరికి ఇవ్వటం అలవాటేగా, అలానే అనుకుని వదిలేద్దాం. ఎలా నాన్న? తప్పుని తప్పు అని నిలదీసి అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మీరే నాకు చెప్పారు. మోసపోయామని అనిపిస్తున్నా వదిలేసుకుని తల దించుకుని వెళ్ళి మనలా మరొకరు మోసపోయే అవకాశం ఇద్దామా? సామాన్యులు మనుషులే అని వాళ్ళకి తెలిసేలా చేద్దాం నాన్న. కరెక్టే కదయ్యా. అందరిలో అడిగితేనే కదా అందరికీ వాళ్ళెంత ఉత్తములో తెలుస్తుంది. అసలు లోపలికే రానివ్వకపోతే మనం ఎలా వెళ్ళి మాట్లాడతాం రాణిమ్మా? మనం ఇక్కడ ఎన్ని అనుకున్నా మన మాటలు నీటి బుడగలే కదమ్మా. లేదు నాన్న, ఎలా అయినా సరే నేను లోపలికి వెళ్ళి ఆ తారా మేడంని డైరెక్ట్గా పట్టుకుని నిలదీస్తా. ఇంతకు ఇంత ఆవిడ అనుభవించాల్సిందే. నేను వదలను. ఆయన చెప్పారనగా ఈ మహాతల్లి దగ్గర జాయిన్ అయ్యావు. ఏమండి, మీకు నచ్చినట్టు సాంప్రదాయంగా తయారు చేయలేదా? పైకి ఏదో మేక్ ఓవర్ చేశారండి. దీంతో సెట్ అవ్వంది నాకేగా. మనకి డైవర్సే కరెక్ట్. కలిసే మనసులను ఒకటి చేయడం తెలియదు కానీ మేకప్లు చేసి అంటగట్టి బాగానే స్పీచ్లు ఇస్తారు. ఇది ఆ హెవెన్ వల్ల ఎదురవుతున్న నరకాలు. ఎవరూ నమ్మకండ్రా బాబు. డాడ్, ఇప్పుడు వస్తాను. ఈ ఫంక్షన్లో శ్రీకాంత్తో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. బుద్ధి తక్కువ ఈ చండాలను చూడ్డానికి వచ్చాను. సారీ. నువ్వా ఇక్కడికి తగలబడ్డావా? నీతో గొడవ పడే టైం లేదు. పో. హే,
నాకు అసలే ఇరిటేషన్గా ఉంది. ఏదో సంపాదనకు వచ్చినట్టున్నావు. నన్ను కెలక్కు పో. నీకెందుకు హా నీకెందుకు? ఏ రాధా ఇక్కడున్నావారా? హే వదులు. సరే, నీకు నచ్చినట్టు మాట్లాడతా, పద. ఎక్కడికి? పెళ్ళనే మాట అంటేనే రెచ్చిపోతాడు. అమ్మాయితో చట్టాపట్టాలేసుకొని తిరగడం ఓకేనా? ఛీ, ఏం మనుషులో. అయినా నాకెందుకు? ఈ మేడం ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎలా స్టార్ట్ చేయాలి? ఒక కూల్ డ్రింక్ ఇచ్చి స్టార్ట్ చేస్తా. ఇన్విటేషన్ లేకుండా రారనుకుంటే వేషం మార్చుకుని ఎంత ధైర్యంగా లోపలికొచ్చారో. దొరకరనుకున్నావా? చెప్తా. అమ్మా వాటర్ తీసుకురమ్మా. మేడం, హిమా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఆ చెవిటి తాలూకుది లోపలికి వచ్చేసింది మేడం. వాట్? ఆ ప్రియాకి రానివద్దని చెప్పాను కదా శిఖరా. వచ్చింది మేడం. అందరిలో మీ పరువు తీయడానికి అనుకుంటా. మీకోసమే చూస్తూ తిరుగుతుంది. అంత ధైర్యం ఉందా? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా మేడం. యు ఆర్ కరెక్ట్. నా ముందుకి రాకూడదు. ఐ హావ్ ఎ ప్లాన్ మేడం. ఏంటది? గుడ్, అలాగే చేసేయ్. నేనా మేడం? ప్రియాతో చేపిస్తాను మేడం. ఓకే, ఇదన్నా దాన్ని సవ్యంగా చేయమను. ఫంక్షన్ అయ్యే వరకు కనపడకూడదు. ష్యూర్ మేడం. మీరు ఇంకా రిలాక్స్డ్గా ఉండండి, నేను చేయిస్తాను కదా. థ్యాంక్స్ శిఖరా. మా అత్తయ్య అభయం ఇచ్చింది. ఇక రానుస్తానా టోటల్గా మీ ఆశల్ని జీరో చేస్తాను చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.